రోజు చిన్న వర్క్ మీద నేను మా సిస్టర్ అయితే బయటికి స్టార్ట్ అయ్యాము. వేరే ఊరు వెళ్తున్నాము. యాక్చువల్లీ ఫ్రీ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ లాస్ట్ టైమే వీడియోలో చూసారు కదా ఎంత రష్గా ఉన్నాయో. అండ్ ఆ సీట్స్ కోసం వెయిట్ చేసి బస్సు ఎప్పుడు వస్తుందా అని సగం ఇంకా చాలా నీరసం వచ్చేస్తుందని చెప్పి ఇంక ఇదంతా ఇలా కాదు, బైక్ మీద వెళ్ళిపోదామని, మనకు కూడా కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అనుకుని ఇంకా బైక్ అయితే ప్రిఫర్ చేసుకుని వెళ్తున్నాం అనమాట. ఎస్పెషల్లీ నేను బైక్ ప్రిఫర్ చేయడానికి వేలో ఏంటంటే, నాకు ఇటు సైడ్ పొలాలు, చుట్టూ చెట్లు, చల్లగా గాలి వస్తూ ఉంటుంది. ఈ నేచర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకే నేను బైక్ ప్రిఫర్ చేశాను. ఇక్కడ దండం ఎందుకు పడుతుందంటే, యాక్చువల్లీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నేను ఏం చేసా, కొంచెం చిన్న వీడియో క్లిప్ రికార్డ్ చేస్తానని చేస్తున్నాను అనమాట డ్రైవింగ్లోని. అందుకని ఇది ఇంకా తల్లి నన్ను సరిగ్గా తీసుకెళ్ళని చెప్పి భయపడిపోతుంది. అండ్ వెళ్ళిన తర్వాత పిన్ని వాళ్ళ హౌస్కి వెళ్ళాము. అక్కడ ఏంటంటే వీళ్ళు ఆర్గానిక్గా ఇంటి దగ్గరే ఇలా వెజిటేబుల్స్ అన్నీ పెంచుతూ ఉంటారనమాట. మనం ఎంత బయట కొనుక్కున్నా కూడా ఇలా ఆర్గానిక్గా ఉన్నాయి, చాలా హెల్త్కి మంచివి కదా. సో వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటాము. అండ్ అవి పెంచడం కూడా అంత ఈజీ ఏం కాదు, చాలా ఓపిక ఉండాలి, దాని గురించి చాలా తెలిసి ఉండాలి. అండ్ ఇంకా తెలియదేముంది, మధ్యాహ్నం లంచ్ టైం అయ్యేసరికి ఇంకా ఆత్మారాముడు గంట అయితే కొట్టేశాడు అనమాట. సో ఇంకా మేము రెస్టారెంట్కి వెళ్ళాము సరదాగా, బయటే తినేసి వెళ్దామనేసి. ఎందుకంటే ఇంటికి వెళ్ళేటప్పటికి లేట్ అవుతుంది కదా, అందుకు. ఇంకా బటర్ గార్లిక్ నాన్ అండ్ కాజు కర్రీ ఆర్డర్ చేసామన్నమాట. అసలు ఎంత ఆకలి మీద ఉన్నామంటే, వాళ్ళు కర్రీ వేసేదాకా కూడా ఆగలేదు, ముందే తినడం స్టార్ట్ చేసాము. ఇంకా అలా అయిందన్నమాట.